ఈ వీడియోలో మనం గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ జీసీపీని ఎలా ఓపెన్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? దాంట్లో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? తర్వాత బిల్లింగ్ ఎలా సెటప్ చేసుకోవాలి? అలాగే ఏపీఐస్‌ని వాడుకోవాలంటే మనం ఏమేమి కాన్ఫిగర్ చేయాలి? అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. సో, ఫర్ థట్ నేను ఆల్రెడీ చాలా అకౌంట్స్‌లో క్రియేట్ చేశాను కాబట్టి జస్ట్ ఇన్కాగ్నిటివ్ విండో ఓపెన్ చేసి cloud.google.com ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ మీకు మీరు దేంట్లోనూ లాగిన్ అవ్వకపోతే ఇలాంటి పేజ్ వస్తుంది మీకు. తర్వాత మీరు సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయ్యేటప్పుడు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ info.vlrtraining అని నేను నా ఈమెయిల్ ఇచ్చాను. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత మీరు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐ డోంట్ రిమెంబర్. హ్మ్. యాహ్! ఫైన్. సో, ఫైనల్లీ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. కరెక్ట్‌గానే లాగిన్ అయ్యాను నేను. లాగిన్ అయిన తర్వాత దేంట్లో లాగిన్ అయ్యాను? ప్రవీణ్ గుబ్బల నా పేరుతోటి info.vlrtraining.com తోటి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ మీకు $300 వరకు ఫ్రీ ఆహ్, అమౌంట్ ఒస్తుంది. దాంతోటి సరిపోతుంది మనం యూజ్ చేసుకోవడానికి. సో, ఓకే. సో, జస్ట్ ఐ క్లిక్డ్ ఆన్ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ. దీంట్లో సెటప్ చేసుకోవాలి ముందు మనం. ఎలా సెటప్ చేసుకోవాలి? అగ్రీ ద కండీషన్స్, కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ ప్రెస్ చేయండి. తర్వాత మీ ఫోను నంబర్ ఇవ్వాల్సుంటుంది ఇక్కడ. సో, ఆ ఫోను నంబర్ ప్రస్తుతానికి యూజ్ ఎ డిఫరెంట్ నంబర్. నేను ప్రస్తుతానికి ఐ యామ్ యూజింగ్ 9561214818 అనే నంబర్‌ని ఇస్తున్నాను. సెండ్ ద కోడ్. సో, నా కోడ్ ఇక్కడ వస్తుంది. సార్ కోడ్ ఎంటర్ చేసేటప్పుడు ఐ యామ్ జస్ట్ పాజింగ్ ది కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నేను వెరిఫై ఆహ్, చేశాను. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఇండివిడ్యువల్ అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హియర్ పేమెంట్ మెథడ్. సో, ఈ పేమెంట్ మెథడ్‌కొచ్చేసరికి మీరిక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో, నా ఇ నా దగ్గటొచ్చిన ఇబ్బంది 2 రకాల ఇబ్బందులొచ్చినియి నాకు. ఒకటి నా ఇండియన్ కార్డ్స్‌లో డెబిట్ కార్డ్స్ ఇస్తున్నప్పుడు ఎస్పెషల్లీ దాని యాక్సెస్ అంతా ఇండియాలోనే ఉండేలాగా నేను రెస్ట్రిక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. ఆ డెబిట్ కార్డ్స్‌ని వాడినప్పుడు నాకు అసలు పేమెంట్ అనేది జరగలేదు. అంటే సారీ ఆ బిల్లింగ్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. కొన్ని సర్వీసెస్ ఎస్పెషల్లీ మీ మ్యాప్స్ సర్వీస్ కానీ, లేకపోతే ప్లేసెస్ ఏపీఐస్ కానీ ఇలాంటివి యాక్సెస్ చేసుకోవాలంటే మీ బిల్లింగ్ కరెక్ట్‌గా ఉండాలి. అండ్ మన కార్డ్‌కి సంబంధించిన రీజియన్ అంటే ఏంటి? మనము ఇండియాలోనే యాక్సెస్ చేసుకోగలుగుతామా? ఆ కార్డ్‌ని వరల్డ్ వైడ్‌గా ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చా? అనే కార్డ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో, నా డెబిట్ కార్డ్స్ ఇచ్చినప్పుడు నాకు వర్కౌట్ అవ్వలేదు. నేను నా క్రెడిట్ కార్డ్ ఇచ్చినప్పుడు వర్కౌట్ అయింది. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వర్కౌట్ అవుతది. ఇప్పుడు మీరు యాక్చువల్‌గా ఇచ్చేస్తే మీకు క్రియేట్ అయిపోతది. కానీ కొన్ని ఏపీఐస్ ఇలాంటి పేమెంట్ బిల్లింగ్ అకౌంట్ మీద వర్క్ అవ్వవు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇలాంటి టైప్ ఆఫ్ బిల్లింగ్ మీద వర్క్ అవ్వవు. సో, మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి. హోప్‌ఫుల్లీ దట్ ఈస్ సెక్యూర్ అండ్ రన్నింగ్. దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ స్టార్ట్ మై ఫ్రీ ట్రయల్. ఓకే. సో, ప్రస్తుతానికి నేను ఈ అకౌంట్‌ని జస్ట్ మీకు కేవలం చేయడానికి మాత్రమే చెప్తున్నాను. వన్స్ యూ హావ్ క్రియేటెడ్ యువర్ అకౌంట్ విత్ యువర్ పేమెంట్ మెథడ్ మీకొక బిల్లింగ్ అకౌంట్ వస్తుంది. ఓకే. వచ్చిన తర్వాత ఆ బిల్లింగ్ అకౌంట్‌ని యూజ్ చేసి చేయండి. ఓకే. నా కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత ఐ సెడ్ స్టార్ట్ మై ఫ్రీ ట్రయల్. ఇక్కడ టాక్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అన్‌రిజిస్టర్డ్ ఇండివిడ్యువల్ దట్స్ ఓకే. స్టార్ట్ మై ఫ్రీ ట్రయల్. సెట్టింగ్ అప్ బిల్లింగ్ అని అంటుంది. సెక్యూరిటీ కోడ్ అడుగుతుంది. సో, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అంటున్నాను.
సో, ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ ఫర్ వన్ టైమ్ ఇదంతా ప్రొసీజర్ ఉంటుంది డెఫినెట్‌గా. సో, మీరు ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఐ విల్ టెల్ యూ. ఓటీపీ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ప్రొసీడ్ టు వెరిఫికేషన్ అని క్లిక్ చేసేయండి. సో, యువర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ us to reduce the frauds. You won't be charged unless you turn automatic billing. To continue, verify your payment information. You you may close this page once you submitted. సో, మీరు ప్రొసీడ్ టు ద వెరిఫికేషన్ ఇక్కడ మిమ్మల్ని కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని అడుగుతుంది. సో, మీరు ఆ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేయండి. ఓకే. వన్ ఈజ్ ఫోటోకాపీ ఆఫ్ యువర్ కార్డ్ అండ్ మీ వాలిడ్ ఐడెంటిటీ కోసం సంబంధించింది. సో, ఈ రెండిటిని నేను అప్‌లోడ్ చేస్తున్నానిక్కడ. సో, ఆ 2 ఇమేజెస్‌ని అంటే అడిగిన డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేసేసిన తర్వాత మనకి ఈ పేజ్ వస్తుందన్నమాట. సో, దీని తర్వాత మనం చేయాల్సింది ఏముంటుంది అనంటే మన జీమెయిల్‌లోకి వెళ్లి ఫస్ట్ ఆ పర్టిక్యులర్ అకౌంట్‌కి వెళ్ళండి. సో, లైక్ థిస్ ఈస్ ద అకౌంట్ ఐ హావ్. ఆ జీమెయిల్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మన వెరిఫికేషన్ చాలా జరుగుతూ ఉంటాయి. యాక్షన్ నీడెడ్ ఇక్కడ చూస్తే ఈ బిల్లింగ్ అకౌంట్ ఇవన్నీ వెరిఫై నౌ. ఫస్ట్ ఇది వెరిఫికేషన్ ఓకే. సో, మళ్ళీ పేమెంట్ మాడ్యూల్‌లోకొచ్చినట్టున్నాను. ఓకే. అయిపోయిందది. ఆల్రెడీ మనం ఇమ్మీడియేట్‌గానే చేసాం కదా అక్కడ. సో, ప్రాబ్లమ్ లేదు. దీన్ని మనం రెస్పాండ్ కానవసరం లేదు. సో, ఇక్కడ మనకి ఒక మెయిల్ వచ్చిందనమాట. యువర్ గూగుల్ క్లౌడ్ సైన్ అప్ వెరిఫికేషన్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. సో, ఈ కన్ఫర్మేషన్ కూడా మనకొస్తుంది. ఓకే. సో, ఇక్కడ యాక్షన్ రిక్వైర్డ్ రిసీవింగ్ ఈమెయిల్ ఒకసారి ఇన్ఫర్మేషన్‌ని క్లిక్ చేయండి. థాట్స్ ఇట్. సో, అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఈ లోపల ఓకే. యూ డోంట్ హావ్ సఫిషియంట్ పర్మిషన్స్ టు వ్యూ థిస్ పేజ్. ఓకే. నో ఇష్యూస్. క్లోజ్ ఇట్. Don't worry, I'll show you how to do the rest. So now I'll go to cloud.google.com. యాహ్! ఇప్పుడు మనకు ఆ ప్రొసీజర్ అయిపోయింది. మనము అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు చేసుకోవాల్సిన ప్రొసీజర్ అయిపోయింది. నౌ లెట్ us గో టు కన్సోల్. కన్సోల్ మీద క్లిక్ చేయగానే థిస్ ఈస్ ద కన్సోల్ వాట్ డు వి గెట్. ఓకే. నో. థిస్ ఈస్ డిఫరెంట్. అదే ఎనీథింగ్ థిస్ ఈస్ ద కన్సోల్ వాట్ డు ఐ గెట్. మీకొచ్చేది ఫస్ట్ ప్రాజెక్ట్ అనే పేరు మీద, మీ పేరు మీద వచ్చేది ఇలా ఉంటుందన్నమాట. ఆల్‌మోస్ట్ సిమిలర్. యెస్. మై ఫస్ట్ ప్రాజెక్ట్. మనకున్నది ఒకటే ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు. సో, ఒక్క ప్రాజెక్ట్ మీదనే క్రియేట్ చేసుకున్నాం ఇదంతా గూడా. ఓకే. సో, దీంట్లో క్విక్ యాక్సెస్ కావాలి అని అనుకుంటే క్లౌడ్ మీద గూగుల్ క్లౌడ్ కానీ, లేకపోతే రిసోర్స్ మేనేజ్‌మెంట్ కానీ దేని మీద క్లిక్ చేసుకుంటే క్లిక్ చేసుకోవచ్చు. సో, ఆల్రెడీ వన్ ప్రాజెక్ట్ గాట్ క్రియేటెడ్. డిఫాల్ట్‌గా ఒకటి ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. లేదు నేను ఇంకొక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటాను అనంటే, దెన్ యూ కెన్ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ అండ్ యూ కెన్ సే హ్మ్, మై సెర్చ్ యాప్స్ అనేదో క్రియేట్ చేశాను. సో, కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. జనరల్‌గా యూ హాడ్ టు క్రియేట్ దట్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ క్రియేటింగ్. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్‌ని సెలెక్ట్ చేసుకుందాం. వన్స్ యూ హావ్ సెలెక్టెడ్ నౌ ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేంటి అనంటే, యెస్. మీరు ఏ పని కావాలంటే ఆ పని చేసుకోవచ్చండి. మీరేదన్నా కొత్తగా యాప్ ఇంజిన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే యాప్ ఇంజిన్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కంప్యూటేషనల్ ఇంజిన్ కావాలనుకుంటే కంప్యూటేషన్ ఇంజిన్ కావచ్చు. మీరు వాటెవర్ ద వర్క్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ దట్. క్లౌడ్ రన్ చేసుకోవాలంటే ఫైల్ స్టోరేజ్ మీ ఇష్టం. మీ వర్క్‌ని మీరు డిసైడ్ చేసుకోండి. కాకపోతే నాకిక్కడ కావాల్సిందేంటంటే నాకు ఏపీఐ సర్వీసెస్ కావాలి.
I want the API services. So first I'll go to APIs overview. రైట్? ఇప్పుడు నేను ఓకే. సో, ఇది మనకు కావాల్సిన ప్లేస్. సో, వన్స్ మనకిది అర్థమైపోతే ఎలాగ ఇక్కడి వరకు వచ్చాము అనంటే, రెండోది ఇంకొక పాయింట్ గూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ బిల్లింగ్ అనేది ఎనేబుల్ జేసుకోవాలి మీరు. సో, ఫస్ట్ మీరు ఈ కార్నర్ నావిగేషన్ మెనూలో క్లిక్ చేస్తే ఇక్కడ బిల్లింగ్ అనేదొస్తుంది. బిల్లింగ్. ఒక్కొక్కసారి మీకిక్కడ కనపడకపోవచ్చు. ఆల్ ఆల్ ప్రొడక్ట్స్‌లో కనపడకపోవచ్చు. సమ్ టైమ్స్ యూ కెన్ గో త్రూ థిస్ వే ఆల్సో. బిల్లింగ్. బిల్లింగ్‌కి వెళ్ళిన తర్వాత యెస్. ఇక్కడ దిస్ ప్రాజెక్ట్ హాస్ నో బిల్లింగ్ అకౌంట్. ముందు మీరు బిల్లింగ్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకోవాలి. లింక్ ఎ బిల్లింగ్ అకౌంట్. నో యాక్టివ్ బిల్లింగ్ అకౌంట్స్ ఆర్ దేర్. ఓకే. సో, ఎందుకంటే ఇందాక మనం క్రియేట్ చేసాము డెఫినెట్‌గా. కానీ అది ఇంకా యాక్టివేటెడ్ స్టేట్‌లోకి రాలేదు. లేదు అనంటే ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మళ్ళీ మీరు సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సుంటది. ఓకే. ఏది జస్ట్ మీ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం. ఇవన్నీ మీరు మళ్ళీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. యాహ్! ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ చేసేసాం కదా! ఎందుకంటే ఇది ఎందుకు ఇంకా మనకి బిల్లింగ్ అకౌంట్ సెటప్ అవ్వలేదు అనంటే, మనకి ప్లాట్‌ఫార్మ్ అనేది అప్రూవల్ అనేది రాలేదు. వచ్చేస్తుంది. ఒక 10-15 మినిట్స్ లేదా మాక్సిమం హాఫ్ అన్ అవర్‌లో మీకు ఆ అప్రూవల్ వస్తుంది. నాకు లాస్ట్ 2, 3 టైమ్స్ జరిగిన దాన్ని బట్టి. వన్స్ యూ గెట్ ద అప్రూవల్ దెన్ యూ హావ్ టు యాక్టివేట్ ద బిల్లింగ్ అకౌంట్ అండ్ యూ హావ్ టు గో. సో, నెక్స్ట్ వీడియోలో మనము బిల్లింగ్ అకౌంట్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మన ప్రాజెక్ట్‌ని బిల్లింగ్ అకౌంట్‌కి మ్యాప్ చేసుకొని తర్వాత వి హావ్ టు గో టు అంటే లింక్ చేసుకొని తర్వాత మనము ఈ సర్వీసెస్‌ని ఎనేబుల్ చేయాలి. ఓకే. సో, ఈ వీడియోలో అసలు అకౌంట్‌ని ఎట్లా క్రియేట్ చేయాలి? ఏమేమి చేయొచ్చు? బిల్లింగ్ అకౌంట్స్ ఏమేమి ఉంటాయో డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వన్స్ వి యాక్టివేట్ ద బిల్లింగ్ అకౌంట్ దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది చూస్తాం. యెస్.